ఒక రోడ్డు మీద ఒక బండి వెళ్తుంది. ఆ బండి మీద భార్య, భర్త, పిల్లలిద్దరు, నలుగురు ఇరుక్కుని కూర్చున్నారు. ఇంకో బైక్ మీద భార్య, భర్త సింపుల్ గా హ్యాపీగా వెళ్లిపోతున్నారు. వెనక మన ఇంకో బండి వెళ్తుంది. ఖాళీగా ఒక్కతనే వెళ్తున్నాడు. అబ్బా, నలుగురు ఎంత ఇరుక్కుని కూర్చున్నారో అని అనుకున్నాడు గాని ఆ బైక్ ఆఫ్ చేసి, ఒక అమ్మాయిని ఇటు కూర్చోబెట్టండి, నేను కూడా కొంచెం ముందుకు అట్టే వెళ్ళాలి కదా, అక్కడ దింపుతానని అనగలడా? అనలేడు. ఒకవేళ అతను అడిగినా ముక్కు ముఖం తెలియని వాళ్ళతో పిల్లల్ని పంపించగలమా? పంపించలేము. అంటే అందరం ఒకే చోటికి వెళ్ళినా సరే మార్గంలో మనకి తెలియని వాళ్ళ బైక్ మీద మనం ఎక్కనూ లేము, మనం కూడా ఎక్కమని అడగనూ లేము. దూరం తీరం రెండూ ఒకటే అయినా సరే, మార్గాలు ఒకటే అయినా సరే, పయనం కూడా ఒకటే అయినా సరే, ప్రయాణం ఒకే చోటికి చేయాల్సి వచ్చినా సరే, ఎవరి ప్రయాణం వాళ్ళదే, ఎవరి కష్టం వాళ్ళదే. కష్టం వచ్చిన ప్రతిసారి ఎవరితో అన్నా చెప్పుకుంటే తీరిపోతుందని చాలా మంది అంటారు. అది తప్పని నేనంటాను. కష్టాన్నైనా సుఖాన్నైనా పంచుకోగలగడానికి మన ఇంట్లో వాళ్ళు మనకున్నప్పుడు, బయట వాళ్ళ కోసము ఎదురుగుండా వెళ్లే బండి మీదే మనం ఎక్కలేనప్పుడు మన సమస్యను పక్కన వాళ్ళతో చెప్పి ఎందుకు మనని మనం చులకన చేసుకోవడం అని నేను అనుకుంటాను. మీరేమంటారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. కొంత దూరం ప్రయాణం చేసే ప్రయాణంలోనే సేఫ్టీని చూసుకుంటాం కదా, మరి జీవిత కాలం మనం మన ఇంట్లో వాళ్ళతో ప్రయాణం చేయాలి కదా. వాళ్లతో ప్రతిరోజు గొడవలు పడుతూ అనుమానిస్తూ పక్క వాళ్లకు వాళ్ళ గురించి చులకనగా చెప్పి ఏం సాధించగలం? ఏమంటారో మీరే